ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి తస్మాత్ జాగ్రత్త, అందరూ నా వాళ్లే అనుకోకు, ఎందుకంటే నిన్ను నిలువున ముంచే ఆలోచనలు ఉన్నారు. ద్రోహానికి ఎప్పుడు తలవంచకు, జాగ్రత్త పడు అని బాబాగారి రోజు మనం ఎక్కడ నష్టపోతున్నామో, ఎక్కడ తప్పు దోవ పడుతున్నామో బాబాగారు జాగ్రత్త పడమని మనకి ఈ రోజు ఈ సందేశాన్ని ఇస్తున్నారండి. ఈ అమావాస్య రోజున శుక్రవారం పూట సాయం సంధ్యావేళ సాయి ఇస్తున్న సందేశాన్ని ఎవరైతే పూర్తిగా ఆలకిస్తారో వారి జీవితంలో ఏదైతే కోల్పోతున్నారో, ఏదైతే వారి జీవితంలో దక్కించుకోవాలని తపన పడుతున్నారో వారికి అది దక్కేలాగా బాబాగారు చూస్తారండి. మరి బాబాగారు అందిస్తున్న ఆ సందేశం ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఈ చిన్న కథని విని చూద్దాం. ఒక ఊరిలో సింహాద్రి అనే యువకుడు ఉండేవాడు. అతనికి 2 అన్నయ్యలుండేవారు. తండ్రి మరణించిన తర్వాత అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఆస్తి పంపకం జరుపుకుంటూ ఉంటారు. అందులో పెద్దన్నయ్య ఇలా అంటాడు, నాన్నగారిచ్చిన ఆస్తిలో మొత్తంగా 4 ఎకరాలు 2 ఇళ్ళు ఉన్నాయి. వాటిని నేను, శివ చెరొక 2 ఎకరాలు పొలం మరియు ఉన్న 2 ఇళ్లలో చెరొకటి పంచుకుంటాం. అవునన్నా, నువ్వు సరిగ్గానే చెప్పావు, మన ఇద్దరికి సమాన వాటా వస్తుంది. మరి నా సంగతి ఏంటి? నాకేమీ ఆస్తిపాస్తులు రావా అని అడుగుతాడు సింహాద్రి. అప్పుడు వారి పెద్దన్నయ్య ఇలా అంటాడు, చూడు సింహాద్రి, నీకు ఆరోగ్యం బాగోలేని సమయంలో నీ కోసం నాన్న కొంత పొలం అమ్మి నీకు చికిత్స చేయించాడు. దానికైన ఖర్చు నీ వాటాగా ఇవ్వటం సరిపోయింది. ఇది అన్యాయం అన్నయ్య. నాకే కాదు, మనలో ఎవరికి ఆ పరిస్థితి వచ్చినా కూడా నాన్న అలానే చేసేవారు. వీరిద్దరూ కూడవలుక్కొని నాకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది నాకు నచ్చడం లేదు. అన్న దాంట్లో తప్పేమీ లేదు. పైగా నన్ను చదివించకుండా నిన్ను మాత్రమే నాన్న చదివించాడు. అందుకే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు. ఇక నువ్వు చదివిన చదువుకు ఏదైనా పని చేసుకుని బ్రతకాల్సిందే. మీరు చదువుకోకపోవడం కూడా నాదే తప్ప, అలా అనకండి. అప్పుడు పెద్దన్నయ్య ఇలా అంటాడు, ఇది నీకు నచ్చకపోతే పంచాయతీలో పెట్టు, అప్పుడు వాళ్ళే న్యాయం చెప్తారు. మన పరువు మనమే తీసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్యా. మీ స్వార్థానికి నన్ను బలి చేశారు కాబట్టి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. మంచి పని చేశావన్నయ్య. లేకపోతే వాడికి కూడా వాటా ఇవ్వవలసి వచ్చేది. వాడు చదువుకున్నవాడు. వాడికి తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది. మనకు వ్యవసాయం తప్ప వేరే ఏ పని రాదు. పొలం ఉన్నదే చాలు, తక్కువ. అందులో కూడా ఇక వాడికి వాటా అంటే ఎలా కుదురుతుంది చెప్పు? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఏది ఏమైనా వాడి బాధ ఇక లేదు కదా అన్నయ్య. అలా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి సింహాద్రి ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అలా పట్నం చేరుకొని చాలా చోట్ల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు. ఎక్కడా కూడా ఉద్యోగం దొరకదు. సింహాద్రి చాలా నీరసించిపోతాడు. ఒక చెట్టు క్రింద కూర్చుని ఇలా మనసులో అనుకుంటూ బాధపడతాడు, అబ్బా, బాగా ఆకలి వేస్తుంది. నా దగ్గర ఉన్న డబ్బు కూడా మొత్తం అయిపోయింది. ఇక ఉద్యోగం దొరకడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఊర్లోకి వెళ్ళి వ్యవసాయం చేద్దామా అంటే నాకు ఆ పని రాదు. ఇక తినడానికి కూడా చిల్లి గవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా? ఇక ఈ జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంది. నేను బ్రతకడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం కూడా లేదు. ఇక నేను ఆత్మహత్య చేసుకోక తప్పదు. అదిగో కనబడుతున్న కొండపైకి వెళ్ళి క్రిందకి దూకుతా. అలా సింహాద్రి ఆత్మహత్య చేసుకోవడానికి కొండపైకి వెళ్ళి దూకుదాం అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక సాధువు వచ్చి ఇలా అడుగుతాడు, ఎవరు నాయనా నువ్వు? ఇంత పైకి వచ్చావేంటి? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాకు నా జీవితం మీద విరక్తి కలిగింది. ఇక చావే దానికి పరిష్కారమని ఇక్కడి దాకా వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నాను. అయ్యో, ఆత్మహత్య మహాపాపం నాయనా. జీవితంలో కష్టాలనేవి ప్రతి జీవికి వస్తాయి. అంత మాత్రాన ఆత్మహత్య చేసుకుంటే ఎలా? సంపూర్ణంగా జీవిస్తే నువ్వు ఏదో ఒక రోజు విజయం సాధించడం తథ్యం. ఇవన్నీ మీలాంటి వారు బోధిస్తూ ఉంటే వినడానికి బాగుంటుంది, కానీ నిజ రూపంలో ఇవన్నీ కుదిరే పనులు కావు అని అంటాడు సింహాద్రి.
ఇక వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నేను చావటానికి వెళ్తున్నా. నాయనా, నువ్వు మరణించే అంత కష్టం నీకు ఏమొచ్చింది? నాతో చెబితే ఏమైనా పరిష్కరించే ప్రయత్నం చేస్తా కదా అని అంటాడు ఆ సాధువు. అప్పుడు సింహాద్రి ఇలా అంటాడు, నా అన్నయ్యలే స్వార్థం కోసం నన్ను అన్యాయం చేసి ఆస్తి మొత్తం దోచుకున్నారు. చదివిన చదువుకి నాకు ఉద్యోగం కూడా రావటం లేదు. నాకు వ్యవసాయం కూడా రాదు. అందుకే ఈ స్వార్థపూరితమైన ప్రపంచం నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. స్వార్థం అనేది అందరిలోనూ ఉంటుంది నాయనా. అది ఆయా సందర్భాలని బట్టి బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు వాడు సుఖపడవచ్చు, కానీ కర్మ వారిని వదిలిపెట్టదు. నాయనా, నువ్వు మరణించాలి అన్న నిర్ణయం విరమించుకో. స్వార్థం కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవటం సరైన పని కాదు. చూడు, నువ్వు 1 సంవత్సరం పాటు నాతో నా ఆశ్రమానికి రా. నీకు ఆ తర్వాత కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే నిన్ను నేను అడ్డగించను. పైగా నీకు 2 పూటల భోజనం పెట్టే బాధ్యత నాది అని ఆ సాధువు మరణించబోతున్న సింహాద్రిని ఆపి తన ఆశ్రమానికి తీసుకెళ్లాలని ఇలా అంటూ ఉంటాడు. నేను 2 పూటలా భోజనం చేయడానికి కాకపోయినా ఏ పరిచయం లేకుండా మీరు నా ప్రాణాలను కాపాడాలి అనుకున్నారు. ఆ నిస్వార్థ బుద్ధి నాకు నచ్చింది గురుదేవా. ఈ రోజు నుండి మీ ఆశ్రమంలో ఉన్న శిష్యులతో పాటు నన్ను కూడా ఒక శిష్యుడిగా స్వీకరించండి. పదండి, ఆశ్రమానికి వెళదాం. అలా సింహాద్రి ఆత్మహత్య ప్రయత్నం విరమించుకుని గురువుగారితో కలిసి ఆశ్రమం చేరుకుంటాడు. ఆశ్రమంలో ఉన్న శిష్యులందరికీ సింహాద్రిని పరిచయం చేస్తాడు ఆ సాధువు. చూడండి శిష్యులారా, ఇక ఈ రోజు నుండి ఈ సింహాద్రి మన దగ్గరే మన ఆశ్రమంలో ఉంటాడు. మీరంతా నా కొత్త శిష్యుడిని మీలో ఒకటిగా చేసుకోండి. అలా కొన్ని రోజులు గడుస్తాయి. సింహాద్రి అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు ఆ గురువు తన శిష్యునితో ఇలా అడుగుతున్నాడు, సింహాద్రి, మధ్యాహ్నం భోజనం వేళయింది. నాకు కాస్త భోజనం వడ్డించు నాయనా. అలాగే గురువుగారు, ఆ ఉట్టిలో వేలాడుతున్న నెయ్యి కాస్త వడ్డించమంటారా? భోజనం చాలా రుచిగా ఉంటుంది. ఆ ఉట్టిలో ఉన్నది నెయ్యి అని ఎవరు చెప్పారు నాయనా? అది కాలకూట విషం. ఒక చుక్క ఎందులోనైనా కలిపి ఇస్తే చాలు, ఆ మనిషి వెంటనే చనిపోతాడు. చూడటానికి చాలా సహజమైన మరణంలోనే ఉంటుంది, కానీ చనిపోవడం మాత్రం తథ్యం. అవునా? అంత ప్రమాదకరమైందా? ఇక్కడ ఎందుకు ఉంచుకున్నారు గురుదేవా? అది ఒక ఔషధ తయారీ కోసం ఇక్కడికి తెప్పించాను. ఆ విషాన్ని ఉపయోగించి అనేక రకములైన ఔషధాలు తయారు చేయవచ్చు అని ఆ సాధువు చెప్పగా, ఇంకా నయం, ముందుగా మిమ్మల్ని అడిగా కాబట్టి సరిపోయింది. అదే నెయ్యి అని భ్రమించి మీకు అన్నంలో వడ్డించి ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం వచ్చేది కదా గురుదేవా. ఇంకెన్నడూ మిమ్మల్ని అడగకుండా ఏదీ చేయను. సరే, నీతో పాటు ఇప్పుడే ఈ విషయాన్ని అందరికీ తెలియచేస్తాను, లేకుంటే దాని ద్వారా చాలా ప్రమాదం ఉంది. అలా గురువుగారు చెప్పిందల్లా చేస్తూ గురువుగారికి చాలా దగ్గరవుతాడు సింహాద్రి. అలా ఉండగా ఒకరోజు ఆ సాధువు తన శిష్యులతో ఇలా అంటాడు, చూడండి, నాతో పాటు మీలో 3 రాజధానికి రావలసి ఉంటుంది. నేను నీతో వస్తాను గురుదేవా అని సింహాద్రి అంటాడు. మనం అడవి మార్గం గుండా 2 రోజులు ప్రయాణం చేయవలసి ఉంటుంది. మనం కాస్త జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏమైనా అలసత్వం ప్రదర్శిస్తే ఏ జంతువుకైనా మనం ఆహారంగా మారగలము. అవన్నీ నేను చూసుకుంటాను గురువుగారు, మీరు నిశ్చింతగా ఉండండి అని అంటాడు సింహాద్రి. అలా వారు అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ కొందరు దొంగలు ఒక చెట్టు వెనుక నక్కి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంట్రా, గత 4 రోజులుగా ఒక్కడు కూడా ఈ అడవి మార్గం గుండా ప్రయాణించడం లేదు. ఇక ఇలా అయితే మనం బ్రతికేది ఎలా? ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదామా ఏంటి? కొంచెం ఓపిక పట్టు సిద్ధా, ఎవరో ఒకరు ఇక్కడికి తప్పకుండా వస్తారు, చూస్తూ ఉండు. ఒట్టి చేతులతో వెళ్ళడం నాకిష్టం లేదు. సరే, నీ ఇష్టం. నేను ఈ చెట్టు నీడన కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను. కాస్త ఉండి చూడు, ఎవరో 4 ఇటువైపు వస్తున్నారు. వాళ్ళ దగ్గర తప్పకుండా డబ్బు ఉండే ఉంటుంది. ఈరోజు మన చేతిలో బలవటానికి వారు వస్తున్నట్టున్నారు. అవును, రాణి, చాలా రోజుల తర్వాత మనకి పని కల్పిస్తున్నారు. అలా ఆ 2 దొంగలు ఆయుధాలతో గురు శిష్యులకు అడ్డుగా వస్తారు. ఆగండి, మర్యాదగా మీ దగ్గర డబ్బు నగలు ఉంటే ఇవ్వండి, లేకపోతే మీ ప్రాణాలు మీద ఆశ వదులుకోండి. మా వంటి సన్యాసుల దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నాయనా?
అని ఆ సాధువు అంటాడు. మీరు తప్పుగా మమ్మల్ని అడ్డగిస్తున్నారు. దయచేసి మాకు దారి ఇవ్వండి, మేము వెళ్ళాలి. ఏంటి, మేము ఎవరో తెలుసా? మమ్మల్ని కాదని ఈ అడవి దాటగలరా? మీ దగ్గర ఉన్న డబ్బులు ఇస్తారా లేదా మీ ప్రాణాలు తీయమంటారా? ముందు ఆ సంచిలో ఏముందో ఇక్కడ పెట్టు. ఇందులో మాకు కావలసిన ఆహారం మాత్రమే ఉంది అని సింహాద్రి అంటాడు. ఇందులో ఎటువంటి డబ్బు లేదు. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. చూడండి బాబు, మేము రాజధానికి వెళుతున్నాం. వచ్చేటప్పుడు ఏమైనా ఉంటే మీకు తప్పకుండా తిరిగి ఇస్తాం అని ఆ సాధువు అనగా అప్పుడు దొంగలు ఇలా అంటారు. ఏంట్రా, రాజధాని వెళ్ళి మా మీద రాజుగారికి ఫిర్యాదు చేద్దామనుకుంటున్నావా? ఇక లాభం లేదు. 4 తగిలిస్తే కానీ మాట వినేటట్లు లేరు. చావు బాధ కొట్టరా అని చెప్పి ఒకరినొకరు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీరు మామూలంగా చెబితే వినేటట్టు లేరు అని సింహాద్రి తిరిగి వాళ్లకు తగిన శాస్తి చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా ఎలా ఉన్నాయి నా దెబ్బలు? ఇక ఇక్కడి నుండి పారిపోకపోయారో నా దగ్గర చావు దెబ్బలు తింటారు, పోండి అని గట్టిగా అరుస్తాడు సింహాద్రి. అయ్యా, మమ్మల్ని క్షమించండి. అలా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక గురువుగారు శిష్యుని ఈ విధంగా మెచ్చుకుంటారు. సింహాద్రి, నువ్వు ఒక తెలివైన వాడివే కాదు, ధైర్య సాహసాలు కూడా మెండుగా కలిగిన వాడివి. నేను అంత గొప్ప తెలివైన వాడు కాదు గురువుగారు. మీ మీద కర్ర ఎత్తినందుకు నాకు కోపం వచ్చి ఇలా చేశానంతే. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, త్వరగా వెళదాం పదండి. చీకటి పడిందంటే క్రూర మృగాలు సంచారం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అలా సింహాద్రి గురువుగారికి మరింత దగ్గరవుతాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. నా ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. ఇక ఈ ఆశ్రమం బాధ్యతలు మీలో ఎవరికైనా అప్పగించగా తప్పదు అని ఆ సాధువు మీలో సరైన వారసుడిని సూచించగలరా? గురువుగారు, గత 10 సంవత్సరాలుగా మీరు నేర్పిన విద్యను చక్కగా నేర్చుకోవడమే కాకుండా విద్యావంతుడైన విష్ణుస్వామికి మీరు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది గురువుగారు. నువ్వన్నది నిజమే. విష్ణుస్వామి చురుకైన వాడు, విద్యావంతుడు, కానీ పోరాట విద్యలు తెలిసినవాడు కాదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఆశ్రమాన్ని నా తర్వాత చక్కగా నిర్వహించేది ఈ సింహాద్రి అనేది నా అభిప్రాయం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే గురుదేవా. అయినా మీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత దీని విషయం ఆలోచిద్దాం. మీకు ప్రస్తుతం విశ్రాంతి చాలా అవసరం. మీరు విశ్రాంతి తీసుకుంటే మంచిది గురుదేవా. అలా గురువుగారు సింహాద్రిని ఆశ్రమ నిర్వాహకుడిగా బాధ్యతని అప్పగించాలని నిర్ణయించుకుంటారు. అలా వారం రోజులు గడుస్తుంది. సింహాద్రి గురువుగారి ఆరోగ్యం గురించి చాలా ఆందోళన పడుతూ ఉంటాడు. ఎందుకు సింహాద్రి అంత ఆందోళన పడుతున్నావు అని ఇంకొక శిష్యుడు అడుగుతాడు. కాస్త కుదుటుగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. అప్పుడు సింహాద్రి మనసులో ఇలా అనుకుంటాడు. నా ఆందోళన గురువుగారు కోలుకుంటారో లేదో అని కాదు, గురువుగారు ఎప్పుడు చనిపోతారా అని. ఆ గురువు చస్తేనే కదా నేను తర్వాత ఆశ్రమం బాధ్యతలు చేపట్టగలిగేది. అవును, గురువుగారిని పరిస్థితుల్లో చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. త్వరగా గురువుగారు కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పైకి అలా మాట్లాడుతాడు. ఇప్పుడు మనం అందిస్తున్న వైద్యం తప్పకుండా ఫలిస్తుంది. అవును, త్వరగా కోలుకొని ఆరోగ్యవంతులవుతారు. అలా శిష్యుల వైద్యం వల్ల గురువుగారు త్వరలో కోలుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సింహాద్రి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంటి, ఈ ముసలోడు ఇప్పట్లో చనిపోయేటట్టు కనబడటం లేదే, చూస్తుంటే పూర్తిగా కోలుకునేటట్టు ఉన్నాడు. ఇక నేను ఈ ఆశ్రమం పెద్ద అయ్యే అవకాశాలు లేనట్లేనా? ఏదో ఒకటి చేసి గురువుగారు మళ్ళీ కోలుకోకుండా చేయాలి అని అనుకుంటూ ఉండగా ఆ సమయంలో గురువుగారు సింహాద్రికి అన్నం వడ్డించమని చెబుతాడు. సింహాద్రి, కాస్త భోజనం వడ్డించు నాయనా. తీసుకొస్తున్నా గురువుగారు, స్వీకరించండి గురుదేవా. మీరు నెమ్మదిగా కోలుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు త్వరలోనే పూర్తిగా ఆరోగ్యం కుదుటపడాలని ఆ భగవంతుడితో కోరుకుంటున్నాను. నేను విద్య నేర్పిన విద్యార్థులే నాకు చికిత్స చేస్తున్నారు నాయనా అంటే నిజంగా ఎంతో గర్వతగ్గ విషయం. త్వరలో పూర్తిగా కోలుకుంటా అని అనగానే సింహాద్రి మనసులో ఇలా అనుకుంటాడు. నువ్వు కోలుకుంటే నేను ఆశ్రమం పెద్ద
బిడ్డని ఎలా అవుతాను? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కోలుకోవడానికి వీల్లేదు. త్వరలో దీనికి పరిష్కారం వెతుకుతాం. అలా గురువు ఆ విధంగా కోలుకుంటూ ఉంటారు. అందుకు సింహాద్రి బాధపడేవాడు. మరుసటి రోజు సింహాద్రి ఆ ఉట్టి వంక చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆ ఉట్టిలో కాలకూట విషం ఉందని, దానిని ఎవరో సేవించినా కూడా చావడం ఖాయం, పైగా అది సహజ మరణంగా ఉంటుందని గురువుగారే స్వయాన చెప్పారు. ఈ రోజు గురువుగారికి పెట్టబోయే భోజనంలో ఈ కాలకూట విషయం కలిపి పెడితే అది తిన్న గురువుగారు తప్పకుండా చనిపోతారు. ఇక నాకు ఎవ్వరి అడ్డు ఉండదు అని మనసులో అనుకుంటూ ఆ ఉట్టిలో ఉన్న కాలకూట విషాన్ని కాస్త తీసి గురువుగారు తినే ఆహారంలో కలుపుతాడు సింహాద్రి. గురువుగారు భోజనం సిద్ధమైంది, వడ్డించమంటారా అని ఎంతో అమాయకంగా గురువు దగ్గర వెళ్ళి అడుగుతాడు సింహాద్రి. అలా ఆ రోజు విషం కలిపిన ఆ భోజనాన్ని గురువుగారికి వడ్డిస్తాడు. అది గురువుగారు స్వీకరించిన తర్వాత గురువుగారు ఇలా అంటారు, ఎప్పుడూ లేనిదే నాకు ఎందుకు ఇంత నిద్ర వస్తుంది? ఏంటి ఈరోజు కాస్త ఆహారం ఎక్కువగా తిన్నట్టున్నాను. గురువుగారు ఏదో అంటున్నారు అని అంటాడు మధ్యలో కల్పించుకుని సింహాద్రి. ఏమీ లేదు, ఈరోజు భోజనం చాలా రుచిగా ఉన్నట్టుంది. 2 ముద్దలు ఎక్కువగా తిన్నట్టున్నాను నాయనా, బాగా నిద్ర వస్తుంది. మీకు విశ్రాంతి ఇప్పుడు చాలా అవసరం గురువుగారు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలా ఆ రోజు రాత్రి గురువుగారు వెళ్ళి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం శిష్యులందరూ లేచి తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక శిశువు వచ్చి సింహాద్రితో ఇలా అడుగుతాడు, సింహాద్రి, గురువుగారు నీకేమైనా కనబడ్డారా? ఉదయం నుండి కనబడటం లేదే. అవును, నాకు కూడా కనబడటం లేదు. ఉదయమే లేచి ఎక్కడికైనా వెళ్ళి ఉంటారేమో. ఎక్కడికి వెళ్ళినా నాతో తప్పకుండా చెబుతారు. ఇలా ఎప్పుడూ చేయలేదే. అసలు గురువుగారు నిద్ర లేచారో లేదో వెళ్ళి చూద్దాం పదా. అలా వారు గురువుగారు చలనం లేకుండా పడి ఉండటం గమనిస్తారు. చూస్తుంటే గురువుగారి పరిస్థితి విషమించినట్టు ఉన్నది. ఈ విషయం వెంటనే విష్ణుస్వామికి తెలియచేయాలి అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు సింహాద్రి మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మయ్య, ఇన్నాళ్లకి నా కోరిక నెరవేరింది. ఇక నాకు ఎవ్వరూ అడ్డులేరు. రేపటి నుంచి ఈ ఆశ్రమానికి నేనే అధికారిని. ఇక అందరూ నా ఆధీనంలో ఉండవలసిందే. చూడు విష్ణుస్వామి, గురువుగారు ఇలా చలనం లేకుండా పడి ఉన్నారు. నాకెందుకో భయంగా ఉంది. ఒకసారి నువ్వు కూడా గురువుగారిని చూడు. గురువుగారి శ్వాస ఆగిపోయింది. శ్వాస నిలిచిపోవడం ఏంట్రా వెర్రి బాగులవాడా, గురువుగారు చనిపోయి చాలా సమయం అయింది అని మనసులో నవ్వుకుంటూ ఉంటాడు సింహాద్రి. అది మీకు తెలియటం లేదు. ఆ కాలకూట విషం తిన్న తర్వాత ఎవ్వరు బ్రతికే అవకాశమే లేదు. అప్పుడు విష్ణుస్వామి ఇలా అంటాడు, కొంచెం సమయం వేచి ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి సింహాద్రి మనసులో ఇలా అనుకుంటాడు, విష్ణుస్వామి ఏదో చేయబోతున్నాడు. కొంతమంది శిష్యులతో అప్పుడు సింహాద్రి ఇలా అంటాడు, గురువుగారి శ్వాస ఆగిపోయింది అంటే నాకెందుకో ఆందోళనగా ఉంది. విష్ణుస్వామి వైద్యశాస్త్రంలో నిపుణులు. తన దగ్గర చాలా వైద్య సంబంధమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారికి శ్వాస తిరిగి అందేలా ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. అలా శిష్యులు మాట్లాడుకుంటూ ఉండగా విష్ణుస్వామి ఏదో ఒక ఔషధం తెచ్చి ఆ గురువు నోట్లో వేస్తాడు. ఏంటి, ఈ ఔషధం తాగించినా కూడా గురువుగారు కోలుకోవటం లేదు అంటే గురువుగారు శ్వాస సహజంగా ఆగిపోలేదన్నమాట. ఏమైంది విష్ణుస్వామి, మాకు కొంచెం కూడా అర్థం కావటం లేదే. చెప్పు. గురువుగారు తిన్న ఆహారంలో విషం కలిసింది. ఆ ఆహారం సేవించడం వల్లనే గురువుగారికి పరిస్థితి కలిగింది. వీడు మామూలోడు కాదు. విషప్రయోగం జరిగిందని ఇట్టే పసిగట్టాడు. ఇక నేను మాట్లాడకుండా ఉంటే నా మీదే అనుమానం వచ్చే అవకాశం ఉంది అని సింహాద్రి కల్పించుకొని ఇలా అంటాడు. అయ్యో, ఇలా జరిగిందా విష్ణుస్వామి, దీనికి పరిష్కారమే లేదా? ఇక మన గురువుగారు మనకి దక్కనట్టేనా? నువ్వు కంగారు పడుకు సింహాద్రి. చూడు, ఇక్కడికి తూర్పు దిక్కున ఉన్న వింధ్యా పర్వతంలో సంజీవని మొక్క ఒకటి ఉంది. వెంటనే నువ్వు వెళ్ళి దానిని తీసుకురా. రేపు ఉదయంలోపు ఆ మొక్కను తీసుకురాగలిగితే గురువుగారిని బ్రతికించుకోగలము. నువ్వు వెంటనే బయలుదేరు. వెంటనే వెళ్తా, గురువుగారిని జాగ్రత్తగా చూసుకోండి అని సింహాద్రి సంజీవని మొక్కను తీసుకురావడానికి వింధ్యా పర్వతం వెళతాడు. ఇదే అనుకుంటా ఆ సంజీవని పర్వతం. కానీ నేను ఆ మొక్కను తీసుకెళ్తే మళ్ళీ గురువుగారు బ్రతికే అవకాశం ఉంది కదా. అప్పుడు నా కల కలగానే మిగిలిపోతుంది. ఈ మొక్కకు బదులు వేరే మొక్కను తీసుకెళ్తా. అలా సింహాద్రి సంజీవ మొక్కకు బదులు వేరే మొక్కను తీసుకుని వచ్చి విష్ణుస్వామికి ఇస్తాడు. దానిని పరిశీలించి
పరిశీలించిన విష్ణుస్వామి, నేను ఒక ఔషధం తయారు చేయాల్సింది. అలా విష్ణుస్వామి ఒక ఔషధం తయారు చేసి గురువుగారితో తాగిస్తాడు. కొంత సమయం గడిచిన తర్వాత గురువుగారు పూర్తిగా కోలుకొని లేచి కూర్చుంటారు. అది చూసి సింహాద్రి ఆశ్చర్యపోతాడు. ఏంటిది, నేను సంజీవ మొక్క బదులు వేరే మొక్కను తీసుకొచ్చిన గురువుగారు ఎలా బ్రతికారు? నాకేమీ అర్థం కావటం లేదే. ఏంటి సింహాద్రి, గురువుగారు ఎలా లేచి కూర్చున్నారా అని ఆలోచిస్తున్నట్టున్నావు. నీ మీద నాకు ముందే అనుమానం వచ్చే నీ వెనకాలే నేను వచ్చాను. సంజీవ మొక్క నీకన్నా ముందు విష్ణుస్వామికి నేను తెచ్చిచ్చాను. అవును, నువ్వు ఆ మొక్క తీసుకురాగానే అది నేను చెప్పిన మొక్క కాదు అని గుర్తించాను. నువ్వు తెచ్చిన మొక్క పక్కన పెట్టి ఈ శేషు తెచ్చిన మొక్కతో గురువుగారికి ఔషధం చేసి ఇచ్చాను. విష ప్రభావం పూర్తిగా తొలగి గురువుగారు పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. కొంచెం సమయం వేచి ఉండు, రాజభటులు వస్తారు. నీకు కఠిన కారాగార శిక్ష తప్పదు. ఏంటి సింహాద్రి, నిన్ను ఆశ్రమానికి తీసుకొచ్చి 4 నెలలు కాలేదు. నీ పని చూసి అంకిత భావంతో పనిచేస్తున్నావనుకున్నా. అందుకే నా తర్వాత నిన్ను ఆశ్రమ పెద్దను చేయాలనుకున్నాను. అప్పటి నుండి నీకు పదవి వ్యామోహం పట్టింది. నీ అన్నల స్వార్థం వల్ల నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రశాంత వాతావరణంలో ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటావనుకుంటే నన్నే చంపి ఈ స్థానం దక్కించుకోవాలి అనుకున్నావు. అందరిలానే స్వార్థంతో అధికారం కోసం పరితపించావు. ఎవరైతే డబ్బు కోసం, అధికారం కోసం, స్త్రీ కోసం తపన పడతారో వారి జీవితం దుర్భరం అవుతుంది. ఎప్పుడు భయపడుతూ బ్రతకవలసి వస్తుంది. ఇక నువ్వు వెళ్ళు. ఇక ఎన్నడూ ఈ ఛాయలకు కూడా రావద్దు. ఇతన్ని ఇలా వదిలేస్తే ఎలా గురువుగారు? కర్మ ఎవరిని వదిలిపెట్టదు నాయనా. మనం శిక్షించవలసిన అవసరమే లేదు. తప్పకుండా వాడిని శిక్షిస్తుంది ఆ కర్మ. గురువుగారు, నన్ను క్షమించండి. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఇక నేను ఇక్కడ ఉండలేను. నాకు సెలవిప్పించండి. అలా సింహాద్రి పశ్చాత్తాపంతో ఆశ్రమం నుంచి అరణ్యానికి వెళ్ళిపోతాడు. గురుద్రోహం చేసినందుకు కుమిలిపోతూ అరణ్యంలోనే ఉండిపోతాడు. చూశారు కదా, దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారంటే జీవితంలో ఏ మనిషికి కూడా స్వార్థం అనేది ఉండకూడదు. మన చుట్టూ అందరూ అయిన వాళ్లే అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళల్లో కూడా స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ ఉంటాయి. మనం వారితో జాగ్రత్తగా ఉండి మసులుకుంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది. మరి ఈ వీడియోలో బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.